ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక తన కర్ర అవసరం లేదు కదా! ముసలమ్మ గెటప్ వేసుకున్నప్పుడు కర్ర అది విసిరేసేసి ఇక కర్రల సంచి పట్టుకొని వెళ్తూ ఉంటుందనమాట. హమ్మయ్య! నన్ను ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆఖరికి చరణ్, అక్షిత వీళ్ళు కూడా ఎవరు గుర్తుపట్టలేదు. మొత్తానికి బయటపడ్డాను. హమ్మయ్య! అని చెప్పి అలా వెళ్తూ ఉంటే వెనక నుంచి క్లాప్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని చెప్పి పల్లవి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అక్షిత, భువన ఇద్దరు ఉంటారు. ఇక ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు అక్షిత అంటుంది, నాకు తెలిసే నువ్వు ఇంట్లోకి వచ్చావు కదా, నీ నడక, నీ మాట తీరు అంతా కొంచెం వెరైటీగా అనిపించింది. అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది నువ్వే వచ్చావు మారు వేషంలో ఇంట్లోకి అని అర్థమైపోయింది. నువ్వు మామూలు దానివి కాదు, అసలు ఇంట్లోకి రావద్దు అని చెప్పారు. సిగ్గే లేదు, ఎంత బాగా వచ్చావు అని చెప్పి ఇటు భువన కూడా అంటూ ఉంటే అప్పుడు పల్లవి, నాకెందుకు సిగ్గు, నేను ఈ ఇంటికి కోడల్ని, ఎప్పుడైనా వస్తాను, ఎలా అయినా వస్తాను, అది నాకు హక్కు ఉంది. సిగ్గులేంది నీకు, ఏ అధికారంతో ఇంట్లో ఉంటున్నావు నువ్వు చెప్పు భువన అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఇటు అక్షిత ఏమో, ఇంట్లో అందరికీ నీ గురించి చెప్తాను, నువ్వే మారు రూపంలో వచ్చావని చెప్పి చెప్తాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అసలు బామ్మగారిని పడేసింది నువ్వే అంట కదా, ఆవిడ పడిపోవడానికి కారణం నువ్వే కదా, నేనైనా ఇంటికి వచ్చింది బామ్మగారిని చూడడానికి, అటు చరణ్నో ఇంకెవరినో చూడడానికి కాదు, కేవలం బామ్మగారిని చూడడానికి. అసలు అసలు నీకు బుద్ధుందా, అంత పెద్ద ఆవిడని పడేస్తావా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, అవును నేనే పడేశాను, ఇప్పుడు ఏంటి, తోశాను పడింది, అయినా పీడ పోయేది, చచ్చుంటే బాగుండేది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి చంప మీద కొడుతుంది అక్షితని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఆవిడ ఇంటికి పెద్ద ఆవిడ, చావాలని కోరుకుంటావా, అసలు బుద్ధుందా నీకు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షిత, ఉండు ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను బయటికి రమ్మని, నువ్వు మా రూపంలో వచ్చావని చెప్పి అందరి ముందు పట్టిస్తాను అని చెప్పి అక్షిత ఫోన్ చేయబోతూ ఉంటుందన్నమాట. ఫోన్ తీసుకొని ఏ ఏ అక్షిత వద్దు వద్దు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏ భువన నువ్వు పట్టుకో ఈ పల్లవిని, నేను ఫోన్ చేస్తాను ఆంటీకి అని చెప్పి అనగానే ఇక భువన పల్లవిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక అక్షిత ఫోన్ చేస్తుందన్నమాట సుమలతకి. ఇంట్లో సుమలత ఉంటుంది. చెప్పు అక్షిత ఏంటి అనగానే, ఆంటీ ఒకసారి మీరు చరణ్ ఒకసారి త్వరగా బయటికి రండి ఆంటీ ప్లీజ్ అనగానే, ఏమైంది అనగానే, రండి ఆంటీ చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుందనమాట అక్షిత. ఇక ఇటు సుమలత ఏమో, ఏమండి అని చెప్పి ఇటు ప్రసాదరావుని, చంటిని, చరణ్ని, బామ్మగారిని అందరిని పిలుస్తుందనమాట. ఏంటి ఏమైంది మమ్మీ అని చెప్పి చరణ్ అడగడంతో అక్షిత ఎందుకు ఫోన్ చేసిందిరా, ఇంటి బయట ఉందంట, మన వాళ్ళందరినీ తొందరగా ఒకసారి బయటికి రమ్మనింది అనగానే, పదండి వెళ్దాము అని చెప్పి అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారనమాట. ఇక ఇటు పల్లవి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారనమాట బయటికి. ఇక పల్లవి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వీళ్ళకేమో డౌట్ రాదు కదా, ఓన్లీ ఈ అక్షిత వాళ్ళకే డౌట్ వస్తుంది కదా, అంటే గెటప్లో వచ్చింది పల్లవి అని వీళ్ళకే తెలుసు. అయితే ఇక ఏంటి నువ్వేంటి ఇలా వచ్చావు, నేను రావద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి, ఇదేమన్నా మీ ఇల్లా, ఇది రోడ్డు మీద ఎవరైనా వెళ్ళొచ్చు, నా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అసలు సిగ్గు లేదు నీకు, ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లోకి రావద్దు, అసలు ఇటువైపు రావద్దని, ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే, మీకోసం ఏం కాదత్తయ్య, అయినా నేను ఇటువైపు వచ్చింది నాకు అసలు ఇంట్లో చూడాలనిపించేది జస్ట్ ముగ్గురు, ఎవరంటే బామ్మగారు, మామయ్య గారు, ఇక నా కొడుకు లాంటి ఇదిగో చంటి, అంతే, నేను ఎప్పుడైనా చూడాలనుకున్నా రావాలనుకున్నా వీళ్ళ కోసం మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు భువన ఏమో, ఆంటీ అసలు ఈ పల్లవి అని చెప్పబోతూ ఉంటే ఇక పక్కనే ఉన్న అక్షిత చేయి నొక్కుతుందనమాట. భువనది చెప్పొద్దు అన్నట్టుగా. అసలు అయితే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇటు అక్షిత ఫోన్ చేస్తుంది కదా సుమలతకి, ఇది ఆ టైంలో. ఆ తర్వాత ఇక ఇటు పల్లవి తన ఫోన్ తీసుకొని మెసేజ్ పంపిస్తుంది అక్షితకి. ఒకసారి నీ ఫోన్ చూసుకో అని పల్లవి అనగానే, ఏంటి మెసేజ్ చేసావు అని అక్షిత అంటుంది. చూసుకో నీకే తెలుస్తుంది అని పల్లవి అనగానే ఇక ఫోన్ ఓపెన్ చేసుకొని మెసేజ్ చూస్తుందనమాట. అయితే వాయిస్ మెసేజ్. అయితే ఇటు ఇందాక అక్షిత మాట్లాడుతుంది కదా, అవును ఆ ముసలావిడిని తోసింది నేనే తోసాను, ఆవిడ పడింది, చేస్తే బాగుండు అని చెప్పి ఆ మాటని రికార్డ్ చేస్తుందనమాట పల్లవి. ఇక ఆ వాయిస్నే అక్షితకు పంపించగానే అక్షిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడు ఇటు పల్లవి అంటుంది, నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్పేస్తాను, తర్వాత నువ్వు అత్తయ్య గారి దృష్టిలో, చరణ్ దృష్టిలో, మెయిన్గా చంటి దృష్టిలో ఏమవుతావో నీకైతే చూసుకో మరి అని చెప్పి పల్లవి అనగానే ఇక అక్షిత సైలెంట్ అయిపోతుంది. ఇక అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇక అందుకని భువనని చెప్పనీదనమాట పల్లవి గురించి. ఇక ఎందుకు వచ్చావు ఇటువైపు అనగానే, మీరు మాత్రం గుర్తొచ్చి కాదత్తయ్య గారు, చెప్తున్నాను కదా, నాకు వీళ్ళ ముగ్గురే ముఖ్యం అని చెప్పి పల్లవి అనగానే ఇక అప్పుడు రామ్మ ఇంటికి వెళ్దాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఏంటి అత్తయ్య గారు, ఏంటి పల్లవిని ఎందుకు పిలుస్తున్నారు, అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇటు చంటి ఏమో,
నన్ను కొడుకులాగా అన్నావు కదా అమ్మ, రా అమ్మ ఇంట్లోకి అనగానే, చూడు ఎవ్వరు ఈ పల్లవిని లోపలికి పిలవడానికి వీల్లేదు. అసలా అయినా బుద్ధి లేనిది నీకు అక్షిత. ఈ పల్లవి బయట కనిపిస్తే ఫోన్ చేయాలా? అనగానే, అది కాదంటీ, ఎక్కడ ఇంట్లోకి వచ్చేస్తుందేమో అని భయమేసి ఫోన్ చేశాను అని అక్షిత అంటుంది. దీనికి అంత సీన్ కూడానా? దీనికి నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను ఇంట్లోకి రావద్దని, ఇంకా అదెందుకు వస్తుంది? సరే పదండి వెళ్దాము అని చెప్పి ఇటు చరణ్ అనగానే, ఇక చరణ్, సుమలత, అక్షిత, భువన వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు. ఇక పల్లవి దగ్గర బామ్మ, ప్రసాదరావు, చంటి ఉంటారనమాట. ఏమ్మా వాళ్ళని ఇబ్బంది పెట్టారా అనగానే, వాళ్ళు అక్షిత, భువన నా దగ్గర ఎంత తోక జాగడిచ్చినా వాళ్ళని ఎలా కట్ చేయాలి, ఎలా దారిలో పెట్టాలి నేను చూసుకుంటాను బామ్మగారు, మీరేమీ కంగారు పడకండి, సరేనా? ఉంటాను చంటి, ఉంటాను మామయ్య, వెలుస్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క అక్షిత, భువన ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి దగ్గర నా సీక్రెట్ ఉండిపోయేసరికి నేను ఏం మాట్లాడలేకపోయాను, నోరు ఇప్పలేకపోయాను, వచ్చింది అదే అని అక్షిత అంటూ ఉంటే, ఇక అప్పుడు భువన, సరేలే ఈసారి ఎలాగో మిస్ అయిపోయింది, చెప్పలేకపోయాము వచ్చింది పల్లవి అని, కానీ నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా కొత్త క్యారెక్టర్ ఇంట్లోకి వచ్చిందంటే మనం బాగా అబ్జర్వ్ చేయాలి, అది పల్లవినా కానా అని చెప్పి, అప్పుడు మాత్రం డెఫినెట్గా పట్టిద్దాము అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇంట్లో ఇటు గుండమ్మ అటు ఇటు తిరుగుతూ ఇంకా రాలేదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది గుమ్మం వైపు. ఇక అప్పుడు పల్లవి, ఏంటమ్మా ఎవరి గురించి చూస్తున్నావు అనగానే, మీ నాన్న గురించి అమ్మా, అసలు ఈ మధ్య చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నారు, మరీ అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది మీ నాన్నగారికి అని చెప్పి అలా చెప్తూ ఉంటే, ఈ లోపల అక్కడికి వస్తాడనమాట శ్రీనివాసరావు. ఏంటమ్మా ఏంటి, ఆదిత్య వస్తాడులే కంగారేం లేదు అని చెప్పి అనగానే, ఈ లోపల ఆదిత్య నిజంగానే బయటకు వెళ్ళిన అతను వస్తాడనమాట. ఇక రావడంతో, ఏంటండి, ఏంటి నాన్న అమ్మకి మరీ మీరు చెప్పకుండా వెళ్తున్నారంట, ఏంటి అనగానే, అదేం లేదు ఉండమ్మా, ఏం టెన్షన్ లేదులే, అది చలపతి గురించి కనుక్కుందామని చెప్పి ఊర్లో అటువైపు వెళ్ళాను అనగానే, అవునా ఏమైనా తెలిసిందా అని గుండమ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య, లేదు గుండమ్మ ఇంకా టైం పట్టేలాగుంది అని చెప్పి ఆయన అంటారనమాట. ఇక అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది, ఎదురుగా కూతుర్ని పెట్టుకొని కూతురు గురించి వెతకడానికి వెళ్ళావా నాన్న, మీకు ఎన్ని కష్టాలు నా వల్లే అని చెప్పి పల్లవి బాధపడుతూ ఉంటుంది మనసులో. ఆ తర్వాత గుండమ్మ, సరే రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి గుండమ్మ అటు నుంచి వెళ్ళిపోతుంది కిచెన్లోకి. ఇక అప్పుడు కొంచెం తల పట్టుకుని కూర్చుంటాడనమాట ఆదిత్య. ఏమైంది నాన్న అనగానే, అది బయటికి నుంచి వచ్చాను కదా, ఎండ వల్ల కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, రండి నాన్న ఇలా కూర్చోండి సోఫాలో, నేను హెడ్ మసాజ్ చేస్తాను అని పల్లవి మసాజ్ చేస్తుందనమాట. మసాజ్ చేయగానే, ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని చెప్పి అడుగుతుందనమాట. మసాజ్ చేశాక, అచ్చో మీ అమ్మ చేసినట్టుగానే, మీ అమ్మ కూడా ఇలాగే హెడ్ మసాజ్ చేసేస్తుంది, అసలు దెబ్బమట హెడ్ తలనొప్పి పోతుందనుకో, కానీ తలనే కొంచెం తబలా వాయిస్తుందమ్మా, నేను చాలాసార్లు సౌండ్లు కూడా విన్నాను, ఎందుకు వచ్చిందని, నేను అటువైపు వెళ్ళేవాడిని కాదు అని శ్రీనివాసరావు అంటూ ఉంటారనమాట. అవునవును అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అంటూ అలా సరదాగా మాట్లాడుకుంటారనమాట. ఈ లోపల అక్కడికి గుండమ్మ వస్తుంది. ఏంటి నా పేరు వినిపించింది, ఏంటి మావయ్య, నేను తలని తబలా వాదించినట్టు వాయిచ్చేదన్నా, సర్లేండి రండి భోజనానికి వడ్డిస్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఇక అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. మరోపక్క ఇటు చరణ్ ఏమో ఇంట్లో ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటాడనమాట బీరువాలో. ఇదేంటి, రేపు డైరెక్టర్ సార్ ఆ ఫైల్ తీసుకొని రమ్మన్నారు కదా, సైన్ చేసింది, నేను సైన్ చేసి ఫైల్ తీసుకున్నానా, ఇంటికి తెచ్చానా, లేదంటే అక్కడే ఎక్కడైనా పెట్టేశానా, ఇంట్లో ఏమో ఇంత వెతుకుతున్నా కనిపించట్లేదు, ఒకసారి బాగా ఆలోచించాలి అని చెప్పి ఆలోచిస్తే ఇక అప్పుడు గుర్తొస్తుందనమాట ఫైల్ పల్లవి దగ్గర ఉండిపోయినట్టు. అబ్బాచ్చా బండదాని దగ్గర ఉండిపోయిందా ఫైల్, దేవుడా తప్పదు ఫోన్ చేయాల్సిందే అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట పల్లవికి. పల్లవి ఏమో ఫోన్ ఛార్జింగ్లో పెడుతుంది. ఫోన్ వినిపించక ఫోన్ లిఫ్ట్ చేయదనమాట పల్లవి. ఏంటి ఈ బండది ఫోన్ లిఫ్ట్ చేయదు, అప్పుడే నిద్రపోయిందా ఏంటి, మళ్ళీ ఒకసారి చేస్తాను అని చెప్పి మళ్ళీ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయదనమాట పల్లవి. అసలు ఏంటి, నేను నడిపించాను రోడ్డు మీద అని చెప్పి నా మీద కోపం పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఏంటి, ఏం చేస్తాం తప్పదుగా, ఇంటికి వెళ్ళైనా సరే వెళ్ళాలి, ఫైల్ తెచ్చుకోవాలి, రేపు పొద్దున్న నాకు ఆ ఫైల్ కావాలి కదా అని చెప్పి చరణ్ గుండమ్మ ఇంటికి బయలుదేరుతాడు. ఇక కార్ వేసుకొని వస్తాడనమాట. గేట్ దగ్గర చూడగానే గేట్ ఏమో లాక్ వేసి ఉంటుంది, డోర్ తీద్దామంటే రాదనమాట మెయిన్ గేట్. ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి పల్లవికి ఫోన్ చేస్తాడు. 3 సార్లు ఫోన్ చేసినా పల్లవి లిఫ్ట్ చేయదనమాట. ఏం చేస్తుంది బండది నిద్రపోతుందో ఏమో, ఏమైనా సరే ఈరోజు లోపలికి వెళ్ళి అడిగైనా సరే ఫైల్ తీసుకోవాలి, లేదంటే దొంగతనం చేసైనా ఫైల్ తెచ్చేసుకుంటాను అని చెప్పి గేట్ ఎక్కి గేట్ దూకుతూ ఉంటాడనమాట. మరోపక్క ఇటు ఇంట్లో ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే గుండమ్మ అటువైపుగా వెళ్తూ మెయిన్ గేట్ సౌండ్ వస్తుందనమాట. ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పి డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుందనమాట. ఇక ఇటు గుండమ్మని చూసి, ఇదేంటి గుండమ్మ గారు బయటకు వస్తున్నారు, అమ్మో నన్ను చూస్తే ఏమనుందా అని చెప్పి అక్కడ చెట్టు ఉంటే చెట్టు ఎక్కేస్తాడనమాట, పైకి ఎక్కేస్తాడు. ఇక ఇదేంటి చప్పుడు
వచ్చిందే ఏంటి ఏమై ఉంటుంది అని చెప్పి ఆ మెయిన్ గేట్ దాకా చూస్తుందనమాట. ఎందుకు చప్పుడు వచ్చింది అని చెప్పి ఇక ఇటు పక్క చెట్టెక్కి కూర్చుంటాడు కదా చరణ్. అయితే పడబోతూ అని చెప్పి గట్టిగా అంటే కొంచెం కొంచెం అలా భయపడినట్టు సౌండ్ వస్తుందనమాట. ఏంటి సౌండ్ వచ్చిందని చెప్పి చెట్టు వైపు చూస్తుందనమాట పైకి గుండమ్మ. ఇక అటు చరణ్ ఏమో కళ్ళు మూసుకుని ఉంటాడు, పడిపోతాడేమో అన్నట్టుగా తనకు అనిపించింది కదా, కొంచెం భయంలో కళ్ళు మూసుకుంటాడనమాట అప్పుడు గుండమ్మ చూసే టైంకి. ఇక అప్పుడు గుండమ్మ మనసులో అనుకుంటుంది, అల్లుడు దర్జాగా రాయల్గా ఇంటికి రావాల్సిన అల్లుడివి నువ్వు, కానీ దొంగలాగా వచ్చావు, అది కూడా ఈ టైంలో. రా అల్లుడు రా, వచ్చావుగా, ఇప్పుడు చూడు నీతో నేను ఎలా ఆడుకుంటాను అని చెప్పి. ఏంటి నాకు గేట్ సౌండ్ వచ్చింది, ఎవరైనా దొంగొచ్చాడా ఏంటది అని చెప్పి అనగానే, అబ్బే లేదు ఇక్కడ ఎవరు లేరు, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి చరణ్ మాట్లాడతాడనమాట. దొంగ 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 దొంగొచ్చాడు అని చెప్పి గుండమ్మ గట్టిగా అరవడంతో ఇటు నిద్రపోతున్న వైష్ణవి, ఆదిత్య, శ్రీనివాసరావు, పల్లవి అందరూ వస్తారన్నమాట. పల్లవి మెయిన్ డోర్ దగ్గర అక్కడే నించొని ఆగిపోయి చూస్తూ ఉంటుంది. వీళ్ళంతా గుండమ్మ దగ్గరకు వస్తారన్నమాట. ఏమైంది గుండమ్మ అనగానే, మన ఇంట్లోకి దొంగ వచ్చాడండి, నేను ఇందాక చూశాను దొంగ అనగానే, ఇంత పెద్ద ఇల్లు దొంగ వచ్చాడా, అది కూడా నువ్వు ఇంట్లో ఉన్నావని తెలిసి అనగానే, లేదు మావయ్య వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. మరి దొంగ ఎక్కడున్నాడు రే ఆదిత్య చూడు అనగానే మొత్తం అంతా చూస్తాడనమాట. ఆదిత్యకేమో దొంగ కనిపించడు. లేదండి నేను చూశాను దొంగ వచ్చాడు అని చెప్పి అప్పుడు దాకా వీళ్ళు ఇక చెట్టు పైన ఉన్న చరణ్ అయితే చూడరనమాట. ఇక చరణ్ అమ్మో ఏంటి వీళ్ళందరినీ పిలిచేసింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఎలాగైనా చెట్టు దిగిపోయి వీళ్ళకి మొహం కనిపించకుండా పారిపోతే కరెక్టేమో అని చెప్పి చెట్టు దిగడానికి ట్రై చేస్తూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడే అక్కడ ఒక పాము ఉంటుంది. ఇంకా పాము అక్కడ ఉండడంతో దిగలేక ఇంకా అక్కడే భయంగా కూర్చుంటాడనమాట చరణ్. ఈ లోపల గుండమ్మ ఏమో, అసలు దొంగ వచ్చాడు, నేను చెప్తున్నాను కదా, ఒకసారి నేను ఎవరికి ఫోన్ చేస్తే దొంగ బయటకు వస్తాడో వాళ్ళకే చేస్తాను అని చెప్పి గుండమ్మ ఫోన్ చేస్తుంది పోలీసులకి. ఇక పోలీసులు హలో పోలీస్ స్టేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. పోలీసులు రమ్మని. ఇక ఇటు చరణ్ ఏమో, ఏంటి ఇవిడ పోలీసులకు ఫోన్ చేసేస్తుంది అని చెప్పి కంగారుగా పడిపోతూ ఉంటాడనమాట చరణ్. ఇక పోలీసులు కూడా రానే వస్తారు. ఏంటండి ఫోన్ చేశారు అనగానే, మా గుండమ్మే కాల్ చేసింది, ఇలాగ ఇంట్లోకి దొంగలు వచ్చారు అని చెప్పి శ్రీనివాసరావు అనగానే, దొంగల ఎక్కడ అని చెప్పి ఆ కానిస్టేబుల్ మొత్తం అంతా వెతుకుతాడనమాట. అక్కడ ఎస్ఐ కూడా ఉంటారు. ఇక్కడ ఎక్కడ దొంగ కనిపించట్లేదు అని చెప్పి అనగానే, లేదు దొంగ ఇందాకే ఈ చెట్టు దగ్గరే నాకు ఉన్నట్టు కొంచెం సౌండ్ వచ్చింది అని చెప్పి అలా గుండమ్మ అంటూ ఉంటే, చెట్టు దగ్గర అని చెప్పి అందరూ పైకెక్కి పైన చూస్తారనమాట. ఇక మొహం కనిపించకుండా ఆ చెట్టు కొమ్మ అడ్డు పెట్టుకుంటాడనమాట చరణ్. ఇక పల్లవి కూడా, ఏంటి నిజంగానే ఎవరో ఉన్నారే అని చెప్పి పల్లవి కూడా చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. మొహం కనిపించట్లేదు ఈ దొంగ మొహం, రే దిగరా నువ్వు అనగానే, అలా ఎందుకు దిగుతాడు వీడు, ఎలా దింపాలో అలా దిగాలి, ముందు రాయలు విసురుద్దాము అని చెప్పి ఇటు ఆదిత్య ఆ పోలీసులు రాయలు విసురుతూ ఉంటారనమాట చరణ్ వైపు. ఇక చరణ్ రాయలు విసురు తట్టుకోలేక, ఏంటండి నేను మీ అల్లుడిని ఇలా రాయలు విసురుతున్నారు అని చెప్పి అనగానే, అల్లుడు నువ్వా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శ్రీనివాసరావు, ఆదిత్య. అయ్యయ్యో అల్లుడు మీరని నేను చూడలేదు, ముందే చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఏమీ తెలియనట్టు. ఇక ఇటు పల్లవి ఏమో ఆశ్చర్యంగా, ఈయనేంటి ఈ టైంలో వచ్చారు, చెట్టెక్కారేంటి అని చెప్పి చాలా షాకింగ్గా పల్లవి చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.